హలో, మీలో థర్డ్ కెమిస్ట్రీ వైశాలి ఎవరు? ఏ వైశాలి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? హలో, ఎక్కేటప్పుడు వెనక నుండి ఎక్కావు కదా, దిగేటప్పుడు ముందు నుండి దిగు. వెళ్ళవయ్యా. మీరు అసలు అమ్మాయిలేనా? చూస్తే తెలియట్లా. పాపం ఎలాగే తెలుస్తుంది. చేద్దాం. ముట్టుకుంటున్నాడే, ముట్టుకుంటే తాళి కట్టాలి. మీ ఊళ్ళో పర్వాలేదు, తాళి మాత్రమే కట్టాలి. అదే మా ఊళ్ళో ఫస్ట్ నైటే గడిచిపోతుంది. వచ్చేస్తావా మామా? బాగా బస్సు కూడా ఓకే. నీకేంటి ఓకేనా? అది మనతో పెట్టుకోవద్దు. కన్ను మిన్ను కనుక అమ్మాయిల బస్ ఎక్కి ఏ విక్రమాలు చేస్తున్నాడో పాపిస్తోడు. భక్తి ముదిరిపోయింది. మీరెక్కండి. వీన్ని కన్నారే వాళ్ళనాలే. మీరెక్కండి, వెళ్దాం. తండ్రి గారి ఫోటో తీసుకురమ్మనండి. ఓం ప్రేమ కట్టించుకోవడానికి విక్కి వెళ్ళాడండి. వాడినే పంపించావు. అడిగా వచ్చాడు. అయ్యయ్యో, వీడు నా పెద్ద కొడుకు. ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః. శివ శివ. అయ్యయ్యో 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 కాదు, నమిత. ఏంట్రా ఇలా పరువు తీస్తున్నావు? అది ఏంట్రా నీకు ఫోటో కూడా తీసుకురావడం చేత కదా? బాయ్కి ఇటువంటి వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్నట్టుంది. నా కళ్ళ ముందు ఉండదు. బయటకు వెళ్ళు. ఏంటి మావయ్య, నమ్మకం చూస్తున్నావా? నాకు తెలుసు విక్కీ మనసు మాత్రం నమ్మక దగ్గరే ఉందని. ఎందుకు అనవసరంగా నా పరువు తీస్తున్నావు? ఓ, నీకు పరువు అనేది ఒకటి ఉందా? పెద్దాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరికి నేనంటే ఎటకారం అయిపోయింది. ఏంటి ఎగతాలు చేస్తున్నావా? నీకోసం ఫీల్ అవ్వడం కూడా తప్పేనా మావయ్య? ఇప్పుడు చూడు, నిజమైన ఫీల్ అవుతావు. మావయ్య, లైసెన్స్ ఉందా నీకు? దాంతో నీకేం పనే? తొందర మావయ్య, నీకు టైం అవుతుంది. పరిగెత్తు. ఒకసారి తలంచు. పెట్టు. ఈ సంవత్సరం అయినా తిన్నగా పరీక్ష రాయి, లేదంటే ఫ్యూచర్ లో నువ్వు నేను కలిసి ఒకే పరీక్ష రాయాల్సి వస్తుంది మావయ్య. బాయ్. కొట్టేనంటనా? చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. ఎంత ముదురురా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్, లేవండి. రాసింది చాలు, బయటికెళ్ళండి. ఎందుకు సార్? ఎందుక? ఏంటిది? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. కాపీ కొట్టేవాడే కాపీ కొడుతున్నానని ఒప్పుకోడు. మేడం నిజంగా నాకేం తెలీదు. ఆ స్లిప్లన్నీ అమ్మాయివి. అయ్యో ఈశ్వరా, నేనా? నాకేం తెలియదు సార్. ఏంటి నీకేం తెలీదా? స్లిప్పులన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి నాటకాలు ఆడుతున్నావు. అయ్యో నాకేం తెలియదు సార్. కావాలంటే ఆన్సర్ షీట్స్ చూడండి సార్. కావాలంటే నన్ను కూడా చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకోండి సార్. అవసరం లేదు. తప్పు ఎవరు చేశారో ఏంటో వాళ్ళ ముఖం చూస్తేనే తెలుస్తుంది. మిస్టర్, యూ కెన్ గో నౌ. సార్ నా మాట నమ్మండి సార్. ఇప్పుడు మర్యాదగా బయటికి వెళ్తే తర్వాత ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే డిబార్ చేస్తాం. అయ్యయ్యో. వెళ్తాను సార్, కానీ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్లిప్పులు ఒకసారి వాసన చూడండి, మీకే తెలుస్తుంది. షర్ట్ స్లిప్పా జాకెట్ స్లిప్పా? నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ టెన్షన్ లో ఆన్సర్స్ అన్ని మర్చిపోయాను. కూల్ డౌన్, కూల్ డౌన్. బోండావు, నేను బయట ఉంటాను, రా నీ పని చెప్తాను. అయ్యయ్యో, నాలాంటి వాళ్ళనే దేవుడు పరీక్షిస్తుంటాడు. పక్క బెంచి అమ్మాయి కాపీ కొట్టిందట, ఈయనేమో పట్టుబడ్డాడట. మంచి కదరా బాబు. బావగారికి చెప్పి నేను దుబాయ్కి పంపుదామని అనుకున్నా,
వెళ్ళుంటే నువ్వు ఆయన పరువు గంగలో కలిపేవాడివి. ఏంటక్క అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు. బైక్ కి తీసుకురా, డ్యూటీ టైం అవుతుంది. కన్ఫర్మ్ గా నువ్వు నేను ఒకే క్లాస్ చదవబోతున్నావు అన్నమాట. ఏయ్, వెళ్ళవే ఇక్కడ నుంచి. నేను సికింద్రాబాద్ సింహాన్ని. ఎవరు మాట్లాడేది? నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా. పురాణా పూల్ పులే ఏంట్రా? నువ్వు సికింద్రాబాద్ సింహాన్ని అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా? పెట్రా ఫోన్. యో, బండి లోపల ఇరుక్కుపోయిందా? లోపల ఇరుక్కుపోతే లాయర్ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో. ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నావు. బండ్లన్నీ ఎండలో పెట్టావంట. నువ్వు ఇచ్చే బోర్డు 2 రూపాయలకి కుళ్ళు మనాలు తీసుకెళ్లి పెట్టాలా? పోరా నా కర్మ. ఎక్స్క్యూజ్ మీ. Yes. హలో, టోకెన్ రండి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేమ్ ప్లీజ్. ఎందుకు? జాతకం చెప్తారా? లేదు, జోడి సరిపోతుందో లేదో అని. అర్థం కాలా. ఇలాగే ఎంతకాలం టోకెన్లతో ఇబ్బంది పడతావని నువ్వు ఓకే అని చెప్తే చాలు. నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం చెప్తావు? నువ్వు ఓకేనా? కమాన్ టెల్ మీ. రేయ్, ఎందుకురా అలా అరుస్తావు? నీ ఎరుపుకి నా గోప గుయ్యమంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో, మీరు నించున్నారంటే కూర్చోండి. ఎక్కడున్నావు? సీజన్ పాస్ దగ్గర. మీకు సమ్మతమేనా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు గురించి నీకెందుకు కలవరం? ఇక్కడున్న బల్లోంచి పెట్రోల్ నొక్కేసి అమ్మేస్తే అరేబియన్ షేక్ లెవెల్ కి నేను ఖర్చు పెట్టగలను. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను. దానికి మన మధ్య ఒక చిన్న డీలింగ్. డీలింగ్ అంటే? డీలింగ్ అంటే నువ్వు నేను 5 నిమిషాలు వెయిట్ చేయు, వీ డీలింగ్ పూర్తి చేసుకొస్తా. సౌండ్ చేయకుండా చూసుకోలేవరా? చూడరా, ఇదేనా నీ బండి? ఇచ్చుడు, ఇదేనా నీ బండి? చూడు, ఇదేనా నీ బండి? ఇదేనా బండి? అయ్యో, ఇదేనా నీ బండి? సారీ సార్, చీకట్లో తేలిక తీసుకెళ్ళిపోయా. నేను ఇక్కడ పెట్టిందే నిన్న పొద్దున. సార్, పగటిపూట తీసుకెళ్ళడం కుదరదు. తలతల్లాడే పిల్లల్లో చూసుకున్న నా బండిని మీరందరూ కలిసి ఉంచుకుని అలా తయారు చేశారు కదరా. రేయ్, నీకు బుద్ధుందిరా? ఎంత ధైర్యం ఉంటే ఈ పెద్ద మనిషి పిల్లని నువ్వు లేపుకెళ్ళిపో. ఏమిటి వీడి పెళ్ళని నేను లేపుకెళ్తే ఆవిడ వచ్చేస్తుందా? అన్నట్టు ఆవిడ వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు మరదళ్ళు పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా? అందరినీ అంటే మామగారు అత్త మరదలు పిల్ల జల్లని తీసుకెళ్లి గంజి కాసిపోయాడని నేను ఎవరు పిచ్చోన్నా? అయితే గంజి కాసిపోతున్న వీడి వెరివెంగలబ్బా. ఏదో మాట వస్తుంది, నా పిల్లలతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని బెదరికి ఇచ్చారు కదరా. నాకు ఇంకా పెళ్ళే కాలేదురా, నేను బ్యాచులర్ని. సరే, ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను, నా బండిని కూడా ఇటువైపు రాను. సరే, ఇక బేళ జరగదు, రేపు వచ్చి స్టాండ్ లో పెట్టాయి. ఎరా, వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించలేవా? 500 పోస్టర్లు అతికించమని ఇస్తే అందులో 250 అమ్మేసుకుంటావుగా. పోరా, నువ్వు పెద్ద నిజాయితీ పరుడివి. 2 గంటల సినిమా టైంలో 2 లీటర్ల పెట్రోల్ దుబ్బేస్తుంటావు. పెట్రోల్ దొంగదారు గురించి నీకెందుకురా? టోకెన్ ఇవ్వకుండా డబ్బు నొక్కేయట్లేదా? నువ్వు పోస్టర్లు అమ్మేసి డబ్బులు దొబ్బేయట్లేదా? అది నా ఇష్టం, నీలాగే నేను కూడా అమ్ముకుంటా. నా ఇష్టం. పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడు కూడా. ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? ఏంటి గొడవ పడుతున్నావా? మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా? మరి మీ నాన్న ఎక్కడికి వచ్చి గొడవ చేశాడు, దాన్ని ఏమంటావు? అనవసరంగా ఆయన ఎందుకు లాగుతారు? అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు. మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా? లేదు, పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతామని చెప్పావా? ముందు నా చుట్టూ తిరగడం ఆపండి రా బాబు. తిరగడాలు ఆపేస్తాం, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం. బాగా ఆలోచించే చెప్తున్నారా? చెప్తున్నావు. సరే, ఫుల్ బాటిల్ మొత్తం నేనే తాగాలంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేయ్, ఏంట్రా అనవసరంగా బాగుతావు? వీడు పసిపాలుడ్రా, వీడికేం తెలుసురా? వీళ్ళనే కాదు, ఊళ్ళో ఉండే అందరి నాన్నలో వాళ్ళ పిల్లలు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎగురుతూ ఉంటారా? ఆహా, సూపర్ ఫిగరే. ఓ మాది నుంచినే ఫేస్ లో ఏదో మిస్ అయిందే. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అందరూ గోలు చేస్తున్నారు? ఈ క్యాండిడేట్ ఎవరు? ఏం అడుగుతారులే, చకచక బాత్రూమ్ పక్క పోతున్నానా? సరసరం అంటే ఎవరో చేతులు పెట్టలాగారు. ఎవర్రా అని చూస్తే బుర్కా తీసి ఇకిలిస్తున్నాడు. భయపడి గోల్ చేస్తే ఆ అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు. ఏది అందగాడి మొహం ఒకసారి చూపించు. మీరే చూడండి ఈ అందగాడిని. వీడికి ఇంకా హెవీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బుర్కా తీసేద్దామే, రండి మీ సంగతి చూద్దాం. మొదట్లోనే టఫ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శివాని. రండి సార్, రండి. మేడం, సార్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. నమస్తే మేడం, నా పేరు పగడాల పాపారావు, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని. ఓకే ఓకే, ముందు మ్యాటర్ చెప్పు. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. షార్ట్ గా చెప్తా మేడం, సూపర్ యాడ్ కోసం గొప్ప కాన్సెప్ట్ రెడీ చేశా. మీ నాన్న మీతో ఓకే అనిపిస్తే తనకు ఓకే అన్నాడు. ఇలా చూడండి, ఈ స్టోరీ టెల్లింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇంటి దగ్గర. ఇది కాలేజ్, బయలుదేరండి. మేడం మేడం, ఓన్లీ 2 minutes నీకోసం సింపుల్ గా చెప్పేస్తాను మేడం. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఏమండి ఏమండి, మీ ఫ్రెండ్ కాస్త నచ్చ చెప్పండి. సార్ చెప్పాలని ఆశపడుతున్నాడు కదే, వినవే.
అయితే చెప్పుకో. థ్యాంక్ యూ మేడం. దీన్ని పట్టుకోండి మేడం. ఓపెన్ చేయగానే ఇంద్రలోకంలో శివుడికి పార్వతికి కళ్యాణం. శివుడు పార్వతి మేడలో తాళి కట్టబోతుంటే తాళి కట్టించుకోనట్టు పార్వతి మేడం మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏ లవ్ అఫేరా? లేదు మేడం, మ్యాటర్ అక్కడే ఉంది. శివాని పట్టు సెంటర్ నుంచి పట్టు చీర వస్తుంది తాళి కట్టించుకుంటానంటుంది. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైందంటే అక్కడే ఫ్రీజ్ చేసి పట్టంటేనే శివాని 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 అని పేరేస్తాం. అయ్యో ఓకేనా మేడం? ఏంటిది మేడం ఇది? నువ్వు కాన్సెప్ట్ ఓపెన్ చేసావు, మేడం క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఈ పోస్టర్తోనే నా జీవితం అయిపోయేటట్టుంది. శృంగార దేవత, దీని వెనక ఏముందో చూద్దాం. ఆహా, ఓహో, ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్త నువ్వేనా? అనా అనా వెనకేముందో చూద్దాం. చూడరా, ఇక్కడికి వచ్చి పోస్టర్లు ఏంటి రా సరుకా? ఏంటి సడన్ గా పార్టీ? ఇదిగో వీడికి లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట. ఏంటని అడుగు. అంత అద్భుతం ఏం జరిగిందిరా? రేయ్, ఒక పిల్లరా? కాదు 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 కాదు, ఒక నైటీ. ఓ, ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు. పెద్ద అద్భుతం రా ఇది. ఆ నైటీ కోసం ఈ నైట్ పార్టీ. రేయ్, అది కాదురా. రేయ్, నువ్వైనా వినరా. ఒక పాప. కాదు 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 కాదు, ఒక బొమ్మ. ఇప్పుడే అర్థమైంది. నైటీలో ఉన్న ఒక పాప, దానికి ఒక పసిపాప, ఆ పాప చేతిలో ఒక బొమ్మ. అందుకే ఈ పార్టీ. సూపర్ రా. ఎరా అంతేనా? రేయ్, నేను చెప్పేది వినకుండా మాట్లాడతారేంట్రా? ఇలా చూడరా, బీర్ చేతిలో ఉండగా నువ్వేం చెప్పినా అర్థం కాదు. 30 బాటిల్ పూర్తి కానీ అప్పుడు చెప్పి అర్థం అవుద్ది. తాగి చావు. ఇప్పుడు చెప్పరా. బాగా వినండి. ఒక పిల్ల. రేయ్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. నేను చెప్తాను విను. ఒక పాప ఒక చిన్న పాపని తీసుకుని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేస్తుంది? ఏడవకమ్మా ఏడవకు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, మిఠాయి తినిపిస్తే ఏడవకు. ఇదంతా నీకెలా తెలుసురా? నాకే కాదురా, ఎవరికైనా సులభంగా అర్థం అవుతుంది. ఇది పా సినిమాల పాటే కదరా. అంతే కదరా? అంతేరా? మీతో చెప్తాను చూడు. తాగబోతే ఏరా, వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు. వాడిని ఓపెన్ చేయకుండా చేశావు. వాడిని ఓపెన్ చేయకపోతే పోనీ నన్నేనా ఓపెన్ చేయని. కుదరదు, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం. చెప్పడరా, ఐజీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు? అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి. అయితే ఓపెన్ చేయండి రా. యాడికి పోతాంటారా? మీరే కదండి పొమ్మన్నారు. ఓపెన్ చేయమని కానీ బయటికి పొమ్మల్లా కూర్చో. కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్ట్రన్ ట్రైలట. ఫ్లాష్ బ్యాక్ సార్. బుద్ధి ఉంటారా మీకు? ఎవరికి? నాకా నీకా? నా ఇంటి ముందరే తీసుకొడుతూ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? రాయ్, మేమిద్దరం ఇంటి బయట పోసుకుంటున్నాం, నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు. నీకు బుద్ధి ఉందా? నేనెవరో తెలుసా? రిటైర్డ్ ఐజీ బ్రహ్మానందానిరా. బ్రహ్మానందం కామెడీ నటుడు. సూపర్ కామెడీ చేస్తున్నారు సార్. ఏంటి లుక్ ఇస్తున్నారు? ఇప్పుడు చూడరా. ఇట్రండి ఇట్రండి రండి. ఇప్పుడు చూడు, నేనేంటో చూపిస్తా. ఏంటన్నా? ఇక్కడ పిసుకోడండి రా. ఎందుకన్నా? ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు అంటున్నాడు రా. ఇప్పుడే ఎంత ధైర్యరా మీకు? ఐజీ బ్రహ్మానందం గారిని కామెడీ ఆర్టిస్ట్ అంటారా? సార్, రైమింగ్ భలే చెప్పారు సార్. నా రైమింగ్ బానే ఉంది, మీ టైమింగ్ బాగాలేదే. ఎరా, ఇండియాలో అన్ని ఇళ్ళు ఉండగా మీకు పిసుకోవడానికి ఐజీ గారి ఇల్లే దొరికిందా? సార్, నేను పక్కనున్న జడ్జి గారి ఇంటికే వెళ్దా ఉన్నాను. వీడికేమో బాగా అర్జెంట్, ఐజీ గారి గోడ ముందే పోచేద్దాం అన్నాడు. ఎన్ని గుండెలరా మీకు? ఎందుకు సార్ చెవులు పట్టుకున్నారు? చెవులు కుట్టిస్తారా? సార్, నాకు ఇంకా కుట్టలేదు సార్. తిరుపతికి వెళ్ళి కుట్టించుకుందామా? మీకు సెంట్రల్ జైల్లో నేనే కుట్టేస్తాను రా. ఎవరింటికి వెళ్ళారు? ఐజీ గారింటికి వెళ్ళాము. ఎందుకని వెళ్ళారు? యూరిన్ పోసుకోవడానికి పోయాము. ఇంకోసారి వెళతారా? వెళ్ళమంటే వెళ్ళము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, పంతులు ఉద్యోగం అలవాట్లు ఇంకా పోలేదు? ఏదో అలవాటైపోయింది సార్. ఇదేం కేసు? యూరిన్ కేసు సార్. తెలివి తక్కువ. ఎందుకే బండి తాళాలు బాగొట్టి నా ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అవును, అన్నిటికీ నన్నే అనండి. ఎదురు సమాధానం మాత్రం కరెక్ట్ గా చెప్తావు. సార్ ఏంటండి? ఇంటికెళ్ళినప్పుడు కంగారులో బండి తాళాలు పోగొట్టింది. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ స్టార్ట్ కావట్లేదు. మీ బండి తాళం ఒకసారి ఇస్తే దాంతో ట్రై చేస్తాను. ఇప్పుడు మీ బండి స్టార్ట్ చేయాలి అంతేగా? అవును సార్. తప్పకుండా.
ఓకేనా సార్? చాలా సంతోషం తమ్ముడు, త్వరగా వచ్చి కూర్చోవే. తమ్ముడు కొంచెం ప్రసాదం పెట్టవే. అయ్యో నా బైకు, ఆగరా, నా బైకు, ఆగరా. ఏంటి అది మీ బైకా? చెయ్యని తప్పుకి ఎందుకండి సారీ చెప్తున్నారు అంది. ఈరోజు తప్పు చేయని నువ్వు దొంగవేళ అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా, వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? బసవన్న ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినంతే. ఈడో పెద్ద ఇళయరాజా సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్ వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్ల అమ్మాయి నవ్విందిరా బాబు. వీడు అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. హాయ్ హాయ్ హాయ్. రేయ్ విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా, రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐ టు ఐ చూస్తుందిరా. మనం వాయిస్తే అంతే. నేను కాదు. పిక్చర్కి వెళ్దామా, పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రేయ్ ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరం. ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నది ఏంటి? ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. తెలియట్లేదు. పోవే పో, బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా, అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేట. మీ పేరు? వెక్కిల్ వస్తున్నాయిగా, నీళ్ళు తాగండి. బై ది వే నా పేరు విక్కీ అండి. ఇదేనండి నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను గమనిస్తున్నారు. ఈ రోజే దగ్గరకు వచ్చి పేరేంటని అడిగారు. అది కూడా చెప్పనివ్వకుండా ఈ ఎక్కిళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎక్కిళ్ళు నేను పేరు చెప్పక ముందు వచ్చి ఉండొచ్చు కదా, లేదా నా పేరు చెప్పిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. మీకు మాత్రమే ఎందుకండి ఇలా జరుగుతోంది? అదే అర్థం కావట్లేదండి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. 2 నెలల క్రితం నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే, అయ్యో సారీ అండి. ఎందుకు సారీ? పర్వాలేదు, టచ్ చేయండి. 1000 రూపాయలే. దేనికండి? అరికాల నుంచి ఒళ్ళంతా మత్తెక్కిపోయేలా కంపెనీ ఇస్తాను, ఏమంటారు? సరే అంటే నువ్వు ముందుకెళ్ళి నుంచో, నేను తర్వాత వస్తాను. హలో, చూస్తే డీసెంట్ గా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారంటే? సిగ్గుపడితే పనులు అవుతాయా? కావాలంటే రేటు తగ్గిస్తాను. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? మగాళ్ళని మనశ్శాంతిగా ఉండేవారా మీరు? ఏవయ్యా, ఇష్టం లేకపోతే మానేవయ్యా, ఎందుకు ఊరికే గొడవ చేస్తా? ఏంటి ఇష్టం లేకపోతే వదిలేసేది? అదే ఓ మగాడు పిలిస్తే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. ఎరా, నన్ను గుర్తింది కాకుండా నన్ను పక్కలకు రమ్మంటావా? ఏంటి మాట మార్చేసావు? ఎరా, నాకు 1000 రూపాయలు ఇస్తానంటావా? అలా చూస్తారంటే దానికి తగ్గించండి, బాగా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎరా, నీ కక్క చెల్లెలు ఎవరు లేరా? చూడండి సార్, ఈ అన్యాయాన్ని. డబ్బులు ఇస్తాను, వస్తావా అని అంటున్నాడు. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈవిడ వస్తావని పిలిచి ఇప్పుడు మాట మార్చేసింది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. అంటే వాళ్ళ అబద్ధం చెప్తున్నారా? ఎక్కరా బండి, ఎక్కరా బండి. తప్పుగా అనుకోకండి, నా పాపలేకపోతున్నాను. పర్లేదు వదిలేండి. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతారు, మీరు సంతోషంగా నవ్వుతున్నారు. నాకు సంతోషంగానే ఉందిలేండి. మీరే చెప్పండి, నేను మంచివాడిని ఎలాగండి ప్రూవ్ చేయాలి? ఆ అమ్మాయి వచ్చి చెప్తే గానీ నేను మంచివాడిని ఎవరు నమ్మరు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అనుభవించి మనసు బాండబారిపోయింది. సంతోషమే తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొన్నాళ్ళుగా నా మనసులో సంతోషం వస్తూ పోతూ ఉందండి. ఎందుకు అంత సంతోషం? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, చెప్పండి. ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు చెప్తారా లేదా? నేను చెప్తాను మేడం. అయ్యో, ఇక్కడికి కూడా వచ్చేసావా? కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాను మేడం. ఈ కాన్సెప్ట్ కు మీరు ఓకే చెప్పారంటే ఆ తర్వాత నా లైఫే మారిపోతుంది.
ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే నీ లైఫ్ మారిపోతుంది. వెళ్ళరా ఇక్కడ నుంచి. సార్ మీరు మేడం గారు లవరే కదా, మీరు చెప్తే తప్పకుండా వింటారు సార్. దయచేసి నా గురించి కాస్త చెప్పండి సార్. అనవసరంగా ఎక్కువగా వాగాను. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదు. బైక్ ఇక్కడ ఉంది. వెళ్ళి కుడివైపుకి వెళ్ళి చూడు పో. అటుపక్కే చూసాను, కనపడలేదు. ఈ వైపున నువ్వు అన్నం ఏ చేత్తో ఈ తింటావు? చేత్తో. కర్మరా బాబు, అయితే ఆ వెనక సైడ్ వెళ్ళి చూడు. ఆ అమ్మాయిలంతా తెలివి మీరిపోయారు. చూడరా ఎక్కడికి చేస్తున్నాడు. చూడు, ఈ కాలం కుర్రాళ్ళు ఎంత తెలివి మీరిపోయారు. అన్ని పనులు ముగించుకున్న తర్వాతే లవ్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే లేటెస్ట్ మోడల్ బైక్ లాగా. వీడు ఉన్నాడు పాత మోడల్ మోపెడ్ లాగా. ఆ అమ్మాయి నన్ను చూసింది, ఆమె నవ్వింది, ఆమె సైగ చేసింది అని ఆ అమ్మాయి చేసినవి చెప్తాడే తప్ప ఈడేం చేసి చెప్పడే. వాడు చెప్పడరా, ఏం జరగబోతుందో నేను చెప్తా. తమ్ముడు పెళ్లికి వీడే వెళ్ళి ఎంగిలాకులు ఎత్తాడు, అదే మాది లవర్ పెళ్లి వీడే దగ్గరుండి తాళి కట్టేస్తాడు. ఇది జరగబోయేది. ఏయ్, తెలియకుండా మాట్లాడకండి రా. తమ్ముడికి పెళ్లి చేయమని చెప్పింది నేనేరా. అప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీకు పెళ్లి చేయమని చెప్పి చూద్దాం. రే ఏంట్రా మా తాతయ్య గురించి నేనేం మాట్లాడుతున్నావు? అనలేదు తల్లి, నువ్వే మాట్లాడు. వచ్చింది రాక్షసి. పోరా కొట్టు. ఏంటే స్కూల్కి వెళ్ళదా? నేను డుమ్మా కొట్టాను. ఉద్ధరించావు. ఇప్పుడు డొమ్మా కొట్టు, రేపు బీటు కొట్టు, ఎల్లుండి కట్టుకొని మొగుండు కొట్టు. రే ఏయ్ ఊరుకోండ్రా. ఏయ్ ఎందుకు డొమ్మా కొట్టు? డైలీ స్కూల్లో నన్ను ఒకడు కొడుతున్నాడు. వచ్చి అడగమంటే మీ అమ్మ రానంటుంది, మీ అక్క రానంటుంది. అందుకని నా దగ్గరకు వచ్చావా? దానికి నేనే కారణం అని తర్వాత మీ తాతయ్య నన్ను తిడతాడు. నువ్వు ఒకటివే, వాడు కొడతాడు వీడు తిడతాడంటూ 4 తలిచి స్కూల్ వెళ్ళి కూర్చోబెట్టడానికి. ఎవర్రా ఎవరిని తన్నది? నిన్ను కాదు తల్లి, నిన్ను కొట్టిన వాడిని కొట్టమని చెప్పాను. వెళ్ళు తల్లి వెళ్ళు. తీసుకెళ్ళు. ఇక నుంచి వాళ్ళతో తిరగదు మావయ్య, వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక మీదట వాళ్ళ మొహం కూడా చూడు. ఏదైనా జాబ్ చూసుకోవాలి. నువ్వు వెళ్ళి వస్తున్నా. ఆ, రే, 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 ఇంకా రే, మావయ్య. నిన్ను మీరేంటి ఇక్కడ? మీరేంటండి చిన్నపిల్లలతో ఆడుతున్నారు? అది కదండి, ఇది మా అక్క కూతురు. నా కళ్ళు ఎదురుగానే ఒక కుర్రాడు దీన్ని కొట్టి పారిపోయాడు. వాడు ఎటు వెళ్ళాడా అని వెతుకుతున్నాను. ఎక్కడున్నాడు వాడు? ఏ వీడే 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 వీడే. ఆగండి. వీడు మా అన్నయ్య కొడుకు. శశి, ఇక్కడ నుంచి నువ్వు తన్ని కొట్టకూడదు. మీరిద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య లవ్వేమో. మీరు ఎక్కడికి వెళ్ళదు, నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజేదో కంగారులో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలియదు. ఈ రోజు పూర్తిగా తెలిసి వచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీరిద్దరు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మధ్యలో వస్తే తప్పే లేదు. ఏంటి మేడం నేను చెప్పింది కరెక్టే కదా? ఎవరిని చూసి ఫ్రెండ్స్ అంటున్నావు? ఏంటి మీ చెల్లెలా? అమ్మా, నా లైఫ్ పోతే పర్వాలేదు, ఈ రోజు మీ లైఫ్ ఇక్కడే ఇప్పుడే తెలియాలి. ఇద్దరు పక్కపక్కే ఉన్నారు, లవరన్నా కొడతారు, చెల్లెన్నా కొడతారు. ఇప్పుడేం చేసేది? ఇంతకి వీళ్ళెవరో నాకు తెలియలేదే. ఊరుకున్న వాళ్ళని ఊరికే ఉండనివ్వక అనవసరంగా కెలికి ఆ చెంప ఈ చెంప వాయించుకున్నాను. నాది బుద్ధి తక్కువ. బ్రతుకు కన్నీటి ధారలలో. ఏమండి 3 రోజులు సరిపడా డ్రెస్, పేస్ట్, బ్రష్, టాబ్లెట్స్ అన్ని పెట్టాను. పని ఒత్తుల్లో పడి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోదు. మీరు బస్సులో మధ్య సీట్లో కూర్చోవడం మర్చిపోవద్దు. కిటికీ పక్కన కూర్చుని తల పెట్టి అలాగే నిద్రపోకండి. చెప్పింది వింటున్నారా? ఏమే, నేను నిన్నేమడిగానే? ఆకలిగా ఉంది అన్నం పెట్టు ఉంటే పెట్టబెట్టేసరికి ఇక్కడ పెట్టావేంటే? ఓహో, పాలు వేడి చేసి గ్లాసులో పోసుకురమ్మంటారా? బాగా మరిగించి నా నెత్తిన పోయి. ఏమే, నిన్ను కట్టుకున్న పాపానికి 25 ఏళ్లుగా నన్ను సతాయిస్తున్నావు కదే. నాకు కావాల్సిందే. మా నాన్న చెప్పాడు ఈ పిల్లని చేసుకోకురా అని, నేనే వినలే. ఇటు చూడు, మా నాన్న గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి. బాగా వినపడుతుంది. పోవే లోపలికి. పాలు వేడి పెట్టి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. దాని గురించి ఎందుకు కోపడుతున్నారు మీరు? ఈ మట్టి బుర్రతో వేగలేస్తున్నారు. నా కర్మ. అరే రే, ఇంత మాత్రానికి అలిగి వెళ్ళిపోవాలా? ఆగండి, పాలు తీసుకొస్తున్నాను. శివాని రామ్మా, నాన్న రాలేదా? ఈ అబ్బాయి ఎవరు? ఎవరు? అరే మన శివాని. ముద్దొస్తుంది. రామ్మా రా. బాబు మీరెవరో చెప్పనేలేదు. మీరు శివానికి ఏమవుతారు? చిన్నాన్న అవుతాను. అయితే నాకు మామ అవుతారు. మామ. బాబు బాబు. ఏంటి చెప్పా పెట్టకుండా ఇంత రాత్రి వేళ వచ్చారు? ఏమిటి విషయం? బాబు జోకులొద్దు, మీరెవరో చెప్పండి.
మావయ్యతో జోక్ చేయకుండా ఎవరితో జోక్ మామ చేస్తాను? శివాని తొందరపడకండి మావయ్య, తను ఎందుకు పిలుస్తారు? నేనే చెప్తాను. ముందు దీన్ని తీసుకోండి. నేనండి చెప్తాను. నేను శివాని ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. మెల్లగా మెల్లగా. నాకు ఉద్యోగం సద్యోగం లేదు కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది శివాని నాన్నకి, అదే మీ అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకని ఇద్దరం పారిపోయి వచ్చేసాం. మా చిన్నాన్న చాలా మంచోడు, ఆయన ఇంటికి వెళ్దాం శివాని చెప్పింది, అందుకే వచ్చేసాం. అలాగా నా ఇంటికి వచ్చి మంచి పని చేశారు బాబు. మీరేం భయపడకండి. అన్నగారితో నేను పర్సనల్ గా మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను బాబు. ఏంటి మావయ్య బాబు బాబు అని దూరం చేస్తున్నారు? నువ్వు నాకు అల్లుడివే. మా శివాని చేసుకోబోయేవాడు ఎంత అందంగా అచ్చో రాజాలనే ఉన్నాడు. ఏ శివాని, మీ ఇద్దరిది మంచి జోడి. మావయ్యని అత్తయ్యని చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మీ పెళ్లి భోజనం తినే అదృష్టం మాకు లేదులే బాబు. అయ్యయ్యో, ఇదొకటి సమయం సందర్భం లేకుండా నువ్వు వెళ్ళి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. ఏం మనిషి అయ్యా నువ్వు, పిల్లలతో మాట్లాడినవే? మనింటి పిల్లలకు నేను చేయక ఎవరు చేస్తారు? మీరు చెప్తేనే నేను చేస్తానా ఏమిటి? రామ్మా మనం వెళదాం. నువ్వు ఉండలుడు, వంట చేసి వస్తాను. ఏయ్, అమ్మాయి అల్లుడు ఎక్కడా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరికి పాలు పళ్ళు ఇచ్చి రూమ్ లోకి పంపించాను. అయ్యయ్యో, అట్నే ఒక ఊయలిచ్చి పప్పలేకపోయావా? శివాని నీతో పడుకోబెట్టుకోమన్నాను కదే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు?